ఈ వీడియోలో నేను ఒకటే మిషన్ మీద మామూలు కుట్టు ఎలా కుడతానో కొంగులు ఫాల్స్ ఎలా కుడతానో చూపిస్తాను. అసలైతే ఇది కొంగులు ఫాల్స్ కుట్టే మిషన్, కానీ నేను దీని మీదనే మామూలు కుట్టు కూడా కుడుతూ ఉంటా. ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇది నెంబర్స్ మీద పెట్టుకుంటే ఓర్లాకు జిగ్జాగ్ కుట్టు. మామూలు కుట్టు కుట్టాలంటే 0 మీద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 3-4 డేస్ బ్యాక్ నేను ఫ్రాక్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి కొంగులు ఫాల్స్ ఎలా కుడతారో ఒక వీడియో పెట్టండి అక్క అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. కొంగులు ఫాల్స్ ఎలా కుట్టాలో ఒక షార్ట్ చేసి పెట్టాను. మళ్ళీ ఒక 2-3 మెంబర్స్ లాంగ్ వీడియో చేసి పెట్టండి అని కామెంట్ చేశారు. ఈ వీడియోలోనే ఫాల్ ఎలా కుట్టాలి అని కూడా క్లియర్ గా చూపించాను. రీసెంట్ గా నేను ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాను. ఆ డ్రెస్ కొంచెం నాకు లూజ్ ఉందన్నమాట, అందుకే కుట్లు పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ మిషన్ కొనేసి 12-13 ఇయర్స్ అవుతుంది. కొంగులు ఫాల్స్ కుట్టడానికే తీసుకున్నాను. నేను మిషన్ కొనేటప్పుడే వాళ్ళు చెప్పారు మామూలు కుట్టు కూడా కుట్టుకోవచ్చని. ఇలా చిన్న చిన్నగా డబుల్ కుట్టు వేయడము అలాంటివి కుట్టుకోవచ్చు. ఇలాంటి మిషన్ మనకు ఇంట్లో ఉంటే చాలా బెటర్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఉండాల్సిందే. ప్రతి చిన్నది కుట్టు పెట్టాలంటే బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కదా. వేరే వాళ్ళకి కుట్టడానికి ఇస్తే కుట్టిల్లా అని వాళ్ళ చుట్టూ మనం తిరగడం అవుతుంది కదా. ఇలా ఇంట్లోనే మిషన్ ఉందనుకోండి, మనకు కావాల్సినప్పుడు మంచిగా కుట్లేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి, అది చెప్తే మీరైతే అసలు నమ్మరు అనుకోండి. అదేంటిదంటే ఇన్ని కుడుతూ ఉంటా గానీ నాకైతే ఇప్పటి వరకు మిషన్ తొక్కడమే రాదు. అదేంటి మిషన్ తొక్కరాదంటున్నావు, ఇన్ని ఎలా కుడుతున్నావు అని అనుకుంటున్నారు కదా. ఎలా కుడుతున్నానంటే నేను డైరెక్ట్ గా మోటార్ తోనే నేర్చుకున్నాను. తొక్కడము అస్సలే రాదు. కరెంటు ఉంటేనే నేను కుట్టడం, కరెంటు పోయిందంటే కుట్టలేదు. నాలాగైతే ఎవ్వరు ఉండరు అనుకుంటా, నాకు తెలిసి ఎవరైనా ఫస్ట్ తొక్కుతూనే నేర్చుకుంటారు కదా. నేనైతే డైరెక్ట్ మోటార్ మీదనే నేర్చుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, 0 మీద పెట్టాను. పక్కకి రౌండ్ గా ఉంది చూడండి, అదేమో 2.5 మీద పెట్టాను. మళ్ళీ ఒకసారి మీకోసమే చూపించాను. ఇప్పటి వరకు వీడియో చూసే వాళ్ళు లైక్ కొట్టి చూస్తున్నారా, కొట్టకుండా చూస్తున్నారా? కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. పట్టు చీరలకి సిల్క్ థ్రెడ్ తో కొంగులు అల్లుకుంటారు కదా, అవి ఎలా కుట్టాలో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. సైడ్లకి కుట్టు పెట్టుకున్నా కూడా నాకు ఇంకా లూజ్ గా ఉంది డ్రెస్, అందుకే ఇలా టక్స్ పెట్టుకోవడానికి వెనకాల చాక్పీస్ తో మార్క్ చేసుకుంటున్నాను. ఇలా టక్స్ కాకుండా సైడ్ కి ఇంకో కుట్టు వేసామనుకోండి, అంతా ముడత వచ్చి నీట్ గా కనిపించదు. ఇలా టక్స్ పెట్టుకుంటే డ్రెస్ చూడడానికి నీట్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కుట్టానన్నమాట. టాప్ అయిపోయిన తర్వాత ఇక ప్యాంటు కుడుతున్నా. ఈ ప్యాంట్ ఎలా వచ్చిందంటే ప్లాజా ప్యాంట్ లాగా వచ్చింది. అంత లూజ్ గా ఉంటే నాకైతే నచ్చదు, అందుకే ఇలా ప్యాంట్ కింది సైడ్ మార్కింగ్ చేసి కుట్టుకుంటున్నా. ప్యాంటు టాప్ అయితే 2 కుట్లు పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే మిషన్ మీద కొంగులు ఫాల్స్ ఎలా కుడతానో చూపిస్తాను. ఫస్ట్ ఏ కలర్ శారీ కుడుతున్నామో ఆ కలర్ దారాన్ని ఇలా చుట్టుకుంటున్నా. ఇలా దారం చుట్టుతుంటే నాకైతే భలే అనిపిస్తుంది. నేను ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేస్తాను. ఇలా ఏ పనైనా మనం ఇష్టంగా చేసామనుకోండి, కష్టం అనిపించదు. ఇలా చుట్టుకున్న దాన్ని బాబిన్ లో పెట్టేసి మిషన్ కింద పెట్టేసేయాలి. దారం కూడా చూడండి ఎలా పెడుతున్నాను.
ఇప్పుడు నెంబర్స్ చెక్ చేస్తా చూడండి. ఈ నెంబర్ అయితే 2 పెట్టుకున్నా, ఇది 0 పెట్టి మామూలు కుట్టు కుట్టాను కదా, ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం పైకి జరిపేసి 2 మీద పెట్టుకోవాలి. ఇది కూడా 2 అనమాట. ఫాల్ కి అయితే 2 పెట్టుకుంటా. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఫాల్ ని కొంచెం పైకి మడత పెట్టి పాదం కింద పెట్టి ఇక కుట్టుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. ఫాలు శారీ రెండు మంచిగా కలిసేటట్టు ఒక దగ్గర పెట్టి సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, కుట్టు జిగ్జాగ్ లాగా వస్తుంది. అదే మనము 0 మీద పెట్టి కుట్టామనుకోండి, స్ట్రేట్ గా మామూలు కుట్టు లాగా వస్తుంది. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఫాల్ ఎండింగ్ లో కూడా కొంచెం మడత పెట్టి కుట్టాలి. ఇప్పుడు పాదం లేపి ఇలా శారీ యాంగిల్ చేంజ్ చేసి మళ్ళీ కుట్టాలి. ఇక్కడ మంచిగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, ఫాల్ శారీకి స్ట్రైట్ గా వచ్చేటట్టు. ఇప్పుడు మళ్ళీ పాదం లేపి శారీ యాంగిల్ ను మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఫాల్ కిందికైతే ఈజీగా కుట్టేస్తాము, కానీ పైకి మాత్రం చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుట్టాలి, లేదంటే ఫాల్ అస్సలు సెట్ కాదు, ముడత ముడత వస్తుంది. ఇక లాస్ట్ కి వచ్చిన తర్వాత మళ్ళీ పాదం లేపి శారీ యాంగిల్ చేంజ్ చేసి కుట్టుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. ఇప్పుడు ఓర్లాక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఓర్లాక్ కుట్టడానికి వేరే పాదం ఉంటుంది, నేనైతే ఇక్కడ పాదం చేంజ్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకుంటా. ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసి 1 కి పెట్టుకుంటున్నా, ఇదేమో కొద్దిగా పైకి లేపి 3 పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను కుట్టేసారి జారుడు చీర కాబట్టి 3 పెట్టుకున్నా, లేదంటే అక్కడ 2 పెట్టుకుంటా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాదం కింద శారీ పెట్టేసి శారీ క్లాత్ ని పాదం లోపలికి అనాలి అని ఇక కుట్టుకుంటూ వెళ్ళాలి. నాకైతే ఓర్లాకు కుడుతుంటే భలే అనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ ని పట్టుకున్నాం అనుకోండి, అదే రౌండ్ గా తిరుక్కుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మొత్తం పాపం మా పెద్దోడే తీసాడు. నేను కుడుతుంటే వాడు కూడా బానే అబ్జర్వ్ చేసి, మమ్మీ ఇది భలే వస్తుందే పైకి రౌండ్ గా తిరుక్కుంటూ అని అడిగాడు. అవునరా, ఓర్లా కంటే అట్లనే వస్తుంది, మరి ఇక్కడ చూడు పాదం రౌండ్ గా లేదా, అందుకే అలా వస్తుంది అని నేను చెప్పాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత పైకి మనం కొంచెం క్లాత్ వదిలేసాం కదా, అది రివర్స్ తిప్పి అక్కడ కూడా కంప్లీట్ గా కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్, మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.